అమరావతి ప్రాంతంలో కొంతమంది ఇక్కడ రాజధాని వద్దు అని ఉద్యమం చేస్తున్నారంటే దాన్ని ఏ కోణంలో చూడాలి? అమరావతి ఏదైనా మన ప్రాంతంలో అభివృద్ధి జరగాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. హైదరాబాదులో 30 సంవత్సరాల క్రితం శివారు ప్రాంతాలు చిన్న పల్లెటూళ్ళుగా సాగేవాటి ఈరోజు అభివృద్ధి చెందిన తర్వాత ఆ శివారు ప్రాంతాల్లో చిన్న చిన్న వృత్తులు, కొద్దిపాటి భూములు కలిగి ఉన్నటువంటి పేద నిరుపేదలు కూడా ఈరోజు కోటీశ్వరులయ్యి వారి జీవన ప్రమాణాలు ఎంతో మెరుగుపడిన పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఒక ప్రాంతంలో రాజధాని వస్తుంది, అభివృద్ధి చెందుతుందంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల్ని పావులుగా చూపించి వాళ్ళతో 1000 రోజులు మా ప్రాంతానికి అభివృద్ధి వద్దు అని చెప్పిస్తా ఉన్నారంటే ఇది ఏ భావజాలం? అట్లాగే ఏ కులపు వాళ్ళు నా కులపు వాళ్ళతో తిట్టించడం, లేకపోతే మధ్యలో పేదల్ని ఎస్సీ వర్గాలు తీసుకొచ్చి వాళ్ళతో దూషణ చేయటం, ఇవన్నీ నాకు నచ్చని వ్యవహారాలు. వ్యక్తిగతంగా దోషణలకు దిగమని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ మాట్లాడమని చెప్పి 1కి 4 సార్లు చెప్పడం, ఆ రకంగా మాట్లాడే వాళ్ళకి రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు లేకపోతే అవకాశాలు ఇస్తామని చెప్పడం, ఆ రకంగా మాట్లాడి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఆలోచన కానీ ఏదీ లేదు. కాబట్టి నేను ఆ రకంగా కొంతమందికి అవకాశాలు కలిసి ఉండొచ్చాము. ఎవరన్నా ఇళ్ల మీద దాడులకు వెళ్తే లేకపోతే కొంతమంది నాయకుల్ని వ్యక్తిగతంగా దూషిస్తే వాళ్ళకి అధికారంతో అందలాలు ఎక్కువ ఉండొచ్చు. కానీ ఆ రకమైనటువంటి వచ్చే అందలాలు కానీ అధికారం కానీ నాకు అవసరం లేదు. నేను రాష్ట్రాభివృద్ధికి సంక్షేమాన్ని కాంక్షించి